హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు క్యాలీఫ్లవర్ అండ్ ఆలుగడ్డతో మసాలా కర్రీ చేసుకుందాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకే ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒకటి పెద్దది క్యాలీఫ్లవర్ తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 kg ఆలుగడ్డలను వాటర్లో కట్ చేసి వేసుకున్నాను. వాటర్లో వేయడం వలన ఆలుగడ్డలు నల్లబడకుండా ఉంటాయి. 1 కప్పు వేయించిన పల్లీలు, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఆవాల జీలకర్ర, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పెరుగు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1/2 kg టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయ్యాక 3 పావుల ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది మసాలా కర్రీ అన్నప్పుడు. ఈ మసాలా కర్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా సూపర్గా ఉంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల జీలకర్ర వేసుకొని అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్ములో పెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే మనము 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు సిమ్ములోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మరొకసారి కలుపుకోవాలి. ఇందులోనే మనము సాల్ట్ వాటర్లో వేసిన ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వాటర్లో వేయడం వలన ఆలుగడ్డ అనేది నల్లబడకుండా ఉంటుంది. అందుకని ఈ ట్రిక్ మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఆలుగడ్డ కట్ చేసినా వాటర్లో కట్ చేసి వేసుకోవాలండి. దీన్ని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనిద్దామండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఆలుగడ్డ అనేది కొంచెము ఉడికిపోయిందండి. ఈ టైంలో మనము క్యాలీఫ్లవర్ను కూడా వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవరు ముందే నేను బాయిల్ వాటర్ పెట్టుకొని వాటర్ మసిలేటప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసుకొని 1 నిమిషం పాటు ఉండనిచ్చి స్టెయినర్తో ఉడగట్టుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ను తీసి పక్కకు పెట్టుకున్నాను. ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు అలానే మీరు క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసి వండుకోవాలండి. క్రిములు అనేటివి చచ్చిపోతాయి. పల్లీలను నేను మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నానండి. ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆ పేస్టును వేరొక బౌల్లోకి తీసుకున్నాను. అదే జార్లో టమాటా ముక్కలను కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటున్నానండి. టమాటా ప్యూరీ చేయడానికి ఈ విధంగా ఉండాలండి టమాటా ప్యూరీ. దీన్ని పక్కకు పెట్టేసి మనము ఇప్పుడు క్యాలీఫ్లవర్, ఆలుగడ్డ మగ్గిందా లేదా చూద్దామండి. మనము ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాము. క్యాలీఫ్లవర్ అనేది ముందే బాయిల్ వాటర్లో వేసాం కదా, మొత్తము ఉడికిపోయిందండి. ఆలుగడ్డ కూడా కొంచెం 75% దాకా ఉడికింది. ఇందులోనే మనము టమాటా పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ దాకా ఉడకనిద్దామండి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. ఈ కర్రీ రెడీ అవ్వడానికి కనీసం ఒక 25 మినిట్స్ దాకా పడుతుందండి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులోనే మనము పల్లీల పేస్టును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనము పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు నేను పెద్ద గరిటెతో 2 గరిటెల పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం మసాలా కర్రీ చేసినప్పుడు పెరుగు కంపల్సరీ వేసుకోవాలండి. టేస్ట్ అనేది బాగుంటుంది పెరుగు వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్కు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. మనం టేస్ట్ చూసిన తర్వాత తక్కువైనచో వేసుకోవచ్చండి. ఎక్కువైతే ఇసమవుతుందండి. ఇందులోనే 2 స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా ఉడకనిద్దాం. అనేది గ్రేవీ అనేది కొంచెము చిక్కపడి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ టైంలో మనము ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి.
నేను మిక్సీ జార్లో పల్లి పేస్ట్ పట్టాను కదండి, అందులో కొంచెం వాటర్ వేసి వేసానండి. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఈ వాటర్ యాడ్ చేయడం ఎందుకంటే ఆలుగడ్డ అనేది ఉడకాలండి, గ్రేవీ అనేది కావాలి కదా మనకు, అందుకనేసి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కపడాలండి. కర్రీ అనేది చిక్కపడింది. ఇప్పుడు ఈ టైంలో మనము గరం మసాలా వేసుకోవాలి. నేను 1 పావు స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. అంతేనండి, ఈ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కనుక మీరు ఇంట్లో కర్రీ చేసి పెట్టినట్టయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, టేస్ట్ అంతా అదిరిపోయింది. ఇలా మీరు వండి పెట్టినట్టయితే మీ పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా మళ్ళీ చేయమని అడుగుతారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన కాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.